నేను ఇక్కడ రాజు క్లాస్తో ఛాయ్ అనే ప్రోగ్రాం ద్వారా మీ అందరికీ పరిచయం కాకుండా రాజు క్లాస్ అనే సింబల్ని మీ అందరూ నేను మంచిగామ నుండి వచ్చాను. ఇక్కడ నేను జనసేన తరఫున సమన్వయ నేను వర్క్ చేస్తున్నాను. మేము అక్కడ ఉన్న దాదాపు 90 గ్రామాలలో రాజు క్లాస్తో ఛాయ్ అనే ప్రోగ్రాం సంక్షేమమే తన యొక్క లక్ష్యంగా భావిస్తూ జనసేన పార్టీ స్థాపించినప్పటి నుండి ఈ 10 సంవత్సరాలుగా పవన్ కళ్యాణ్ గారు ఎన్నో సేవలను ఇచ్చారు. అలాంటి ఒక గొప్ప నాయకత్వ లక్షణాలు ఉన్న పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ పిఠాపురం నుండి ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలబడడం అన్నది మన ఆంధ్రప్రదేశ్ మొత్తానికి కూడా గర్వకారణంగా నేను తెలియజేసుకుంటున్నాను. ఈ గాజు గ్లాస్తో ఛాయ్ ప్రోగ్రాం చాలా చోట్ల పెట్టడం జరిగింది. చాలా మంది కనెక్ట్ అయ్యారు. ఛాయ్తో చర్చ అనేది మన నరేంద్ర మోదీ గారి నుండి కూడా మనము తెలుసుకున్నాము. అలా రెండింటికి కనెక్టివిటీగా ఉంటుంది అని చెప్పేసి ఈ ప్రోగ్రాం నేను మొదలుపెట్టాను. ఇది చాలా సక్సెస్ఫుల్గా జరిగింది. ఇక్కడ పిఠాపురంలో ఈ గాజు గ్లాస్తో ఛాయ్తో చర్చ మీ అందరితో కూడా కలిసి ఐక్యతతో మీ అందరూ కూడా పవన్ కళ్యాణ్ గారికి గాజు గ్లాస్ అనే గుర్తుకి ఓటు వేసి గెలిపించుకోవాలి అన్న నా యొక్క మీ అందరినీ ప్రార్థిస్తూ నేను తర్వాత ఉదయ్ శ్రీనివాస్ గారు కాకినాడ నుండి గాజు గ్లాస్ సింబల్తో జనసేన నుండి ఎంపీ అభ్యర్థిగా నిలబడుతున్నారు. అటు ఉదయ్ శ్రీనివాస్ గారికి గాజు గ్లాస్ గుర్తు వేసి ఇటు అందరి ప్రియతమ నాయకుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి గాజు గ్లాస్ గుర్తుకే ఓటు వేసి మీ అందరూ గెలిపించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై జనసేన, జై జనసేన, జై జనసేన. ఏకైక నినాదం హలో ఏపీ, హలో ఏపీ, హలో ఏపీ. కాబట్టి కళ్యాణ్ గారు ఏంటంటే ప్రతి సామాన్యుడికి చేరువవ్వాలని చెప్పి ఒక ఉద్దేశంతో ఆయన ఈ సింబల్ అనేది ఎంచుకోవడం కానీ, ఈ గాజు గ్లాసు ఆయన కావాలి అని చెప్పి తీసుకోవడం కానీ, ఆయనకి రావడం కూడా అదొక అదృష్టంగా ఆయనకు వచ్చింది. ఈరోజు చెప్పాలంటే మా యూత్ అదే కాదు, కొత్తగా ఫస్ట్ టైం ఓటు వచ్చిన వాళ్ళందరూ కూడా చెప్పాలంటే ఈ గాజు గ్లాస్కి బాగా కనెక్ట్ అయ్యారు. లాస్ట్ ఎలక్షన్ అప్పుడు చాలామంది ఓటు రాసుకోవడం వల్ల చాలా బాధపడ్డారు. కళ్యాణ్ గారిని మేము ఎంచుకోలేకపోతున్నాం. ఈరోజు వాళ్ళందరికీ వచ్చింది, వాళ్ళందరూ ఎంచుకోవడానికి రెడీగా ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారికి లక్ష మెజారిటీ గ్యారంటీ. జై జనసేన, పవన్ కళ్యాణ్ గారు, జై జనసేన. మనలాంటి యూత్ అందరికీ మంచి రోడ్ మ్యాప్ అండ్ మంచి సపోర్ట్ కాబోతుంది మన మోదీ గారి సపోర్ట్తో. ఎందుకంటే నాకు మోదీ గారు అంటే ప్రాణం. కాబట్టి జై జనసేన, జై జనసేన, జై హింద్. ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ₹3 ఏముందంటే ఎలక్షన్ ఫండ్ ఇచ్చారు. అలా ఏ నాయకులు, రాజకీయ నాయకులు కానీ, సినీ యాక్టర్స్ కానీ ఎవరు ఇవ్వలేదు అంతగా అమౌంట్. ఆయనకి ఏమందంటే ఆయన కష్టపడిన దాంట్లో ఎంతో కొంత ప్రజలకు సాయం చేయాలన్న ఉద్దేశం ఉంటుంది. ఆయన సొంత డబ్బులతో ఆయన ఏముందంటే ప్రజలకు ఉపయోగపడతారు. అందుగురించి అలాంటి వ్యక్తి ఉపయోగపడాలని మనం కర్తవ్యం. అందుగురించి మీరు అందరూ గ్రహించి మీ అమూల్యమైన ఓటు పవన్ కళ్యాణ్ అర్థాన్ని ఆశిస్తూ జై జనసేన, జై తెలుగుదేశం, జై బీజేపీ.